హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పైపింగ్ థ్రెడ్ అయితే అయిపోయిందండి. ఈ బ్లౌజ్కి కంపల్సరీగా ఇది వర్క్ బ్లౌజు, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజు. అయితే మనకి కాజాపట్టి సైడ్ అయితే ఖచ్చితంగా పైపింగ్ చేయాలి కదా. థ్రెడ్ అయిపోయింది. థ్రెడ్ అయిపోయినప్పుడు మనకి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇలా నెక్ అనేది ఓన్లీ దీనికి స్టిప్ లాంటిది, బక్రం లాంటిది ఏమి వేయకుండా నార్మల్గానే నేను ఫల్టైన్ చేసినానండి. ఇలా ఒక ఇంచున్నర లేదంటే ఇంచు పావు మీకు ఏ విధంగా స్టిచ్చింగ్కి అవైలబుల్గా ఉంటుందో ఆ రకంగా మీరు క్లాత్ అయితే కట్ చేసేసుకొని వన్ సైడ్ అయితే ఇలా స్టిచ్ వేసుకోండి. పైపింగ్ థ్రెడ్ అయిపోయినప్పుడు మాత్రం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సేమ్ పైపింగ్ వేసినట్టే వస్తుంది. ఉల్టా సైడ్ ఇక్కడ మాత్రం ఇది కొంచెం లావే వస్తుందండి. ఇక్కడ మటుకు ఇక్కడ చూడకండి, మిగతా పార్ట్ అంతా చూడండి. వర్క్ వచ్చింది కాబట్టి అక్కడ నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో మీరు అదే విధంగా స్టిచ్ వేసి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా వస్తుందండి. థ్రెడ్ లేదు అన్న ఫీలింగ్ లేకుండా మనం పైపింగ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న కచ్చుకలు పెట్టుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది, ఈ క్లాత్ అనేది, మెరూన్ కలర్ క్లాత్ అనేది కట్ కావద్దండి. ఓన్లీ ఈ క్లాత్ అనేది కట్ చేయండి. ఇలా ఇప్పుడు దీన్ని ఎంత మంచిగా అంటే మనకు థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎలా వస్తుందో సేమ్ యాజ్ టీజ్గా అలానే వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నీట్ ఫినిషింగ్తోనైతే మనం స్టిచ్ చేసి ఇవ్వచ్చండి. కస్టమర్లకు కూడా థ్రెడ్ లేదు, అయిపోయింది అనే విషయం తెలియకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చండి. ముందే చెప్పినా కదండి, ఇక్కడ వర్క్ దగ్గర మాత్రం కొంచెం లావ్ వస్తుందని. ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. చూడండి, మిగతా పార్ట్ మొత్తం చూడండి. ఓన్లీ మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎలా వస్తుందో ఇక్కడ మాత్రం చూడకండి, అలానే వస్తుంది. థ్రెడ్ లోపల ఉందన్నట్టే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్ మీకు చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.